హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? ఈరోజు బొబ్బట్లు చేసుకుందాము. ముందుగా ఒక కప్పు పచ్చెనగపప్పు శుభ్రం కడిగేసేసి ఒక గంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది నానేలోపు పిండి కూడా మనం కలిపేసి ఒక గంట నాననిచ్చామంటే చాలా స్మూత్గా ఒక 2 రోజులైనా కూడా బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయన్నమాట. ముందుగా ఒక కప్పు మైదా తీసుకుని దాంట్లోనే నెయ్యి అలాగే కొంచెం పసుపు వేసి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం లూజ్గానే కలుపుకొని ఇలా తడి క్లాత్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది వేపించుకోవాలన్నమాట. మనకి ఏదైనా కొత్త పాత్రే కొనుక్కున్నాము, కొత్తసారి కొనుక్కున్నామంటే కట్టుకునే వరకు వండుకునే వరకు రాత్రంతా నిద్ర పట్టదు. సో నాకు అలాగయ్యి కొత్త ఒకటి ఇది తీసుకున్నాను పాను. దాని స్టిక్కర్స్ కొంచెం వేడి చేస్తే వచ్చేస్తాయి కదా, అలా వచ్చేసిన తర్వాత శుభ్రం కడిగేసి పాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి నెయ్యి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన వాళ్ళని చాలా గట్టి రాయిలాగా అయిపోయింది అనమాట. కొంచెం నెయ్యి వేసి పచ్చి తురుము కూడా వేసేసి కొబ్బరి తురుము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో వేయించుకోవాలి. ఫుల్ మంట పెట్టామంటే మాడిపోతుంది అనమాట. కొంచెం లేత కొబ్బరిలా ఉండటం వల్ల ముద్ద ముద్దగా ఉంది. కొంచెం నెయ్యి ఎక్కువేసి ఇలాగా వేపించేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీకు కూడా కొత్త సామాన్లు ఏమైనా కొనుక్కుంటే అందులో వండుకునే వరకు మీకు కూడా అలానే ఉంటుందో. నాకు నిద్ర అయితే పట్టలేదు రాత్రంతని. పొద్దున్న ఇప్పుడు అందులో ఏం స్వీట్ చేయాలా అని చెప్పి ఆలోచించాను. తర్వాత నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా 3 విజిల్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన పప్పులో ఇంకా వాటర్ ఏమి ఉండవు అనమాట. ఇలా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెదిపేసుకుని మెత్తగాని అందులోనే కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత స్వీట్ అనేది సరిపోతుంది. కొంతమంది ఈక్వల్ వేస్తారనమాట. కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం వేస్తారు. మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువనే తింటాం కాబట్టి ఇంకొక హాఫ్ కప్ వేసాను నేను. వేసిన తర్వాత కొంచెం లూజ్గా అయిపోతుంది. ఇది బాగా తిప్పాలి దగ్గరుండి మాడిపోకుండా. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇలా లూజ్ అవుతుంది కదా, దాన్ని కొంచెం అయ్యేంత వరకు తిప్పుతూ ఉడకనివ్వాలన్నమాట. గిన్నె నుంచి సపరేట్ అవుతుంది, అప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్టు అర్థము. నాన్ స్టిక్లో వేసుకుంటే గిన్నె నుంచి సపరేట్ అయినట్టు మీకు కనిపిస్తుంది. దీంట్లో కూడా కనిపిస్తుంది, కుక్కర్లో కూడా. కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, లేదంటే కింద ఆడిగంటేస్తుంది అనమాట. ఆల్రెడీ వచ్చింది. నేను సగం తీసి బూరెలు కానీ పక్కన పెట్టుకున్నాను. తీసేసిన తర్వాత కొబ్బరి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం అంతట్లోనే కొబ్బరి వేసామంటే ఒక హాఫ్ చెక్కనే నేను కొబ్బరి వేయించాను కదా, సరిపోదని చెప్పి బొబ్బట్లకి మాత్రమే కొబ్బరి వేసుకున్నాను. బూరెలకి ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టుకున్నాను. అది 1 రోజు 2 రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చు బూరెలు. ఎందుకంటే ఎక్కువ ఒకసారి మనము కొంచెం కొంచెం ఉడకబెట్టుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదా. ఇలా చేసుకుని ఒక హాఫ్ పక్కన పెట్టుకున్నా మనకి ఏం పాడవదు పూర్ణం అనేది. సో పేదవాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు వంటలు చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట వివరంగా. ఆల్రెడీ ఇది వచ్చింది కాబట్టి ఒక బాక్స్లో కొంచెం తీసేసుకుందాం. సగం పైనే పక్కకు పెట్టేసుకుని తర్వాత కొబ్బరి వేసేసుకుని బాగా తిప్పి ఒక మనకి సైజు ఇంత సరిపోతుంది అంత సైజు ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి, బొబ్బట్లకి. తర్వాత తోపు కూడా మనం నానబెట్టుకున్నాం కదా, అది బట్ట తీసేసి దాంట్లో పెట్టేసి బొబ్బట్లు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే మనము బాగుంటుంది మైదా పిండి అనేది. ఈజీగా మనకి కొత్త వాళ్ళు చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. అదే గట్టిగా కలుపుకున్నామంటే కనుక అసలు ఒక సైడ్ ఏమో పూర్ణం అయిపోతుంది, ఒక సైడ్ ఏమో మైదా అయిపోతుంది, అసలు బాగోదు. ఇలా కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి నెయ్యి వేసుకొని కాల్చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.